ఈ రోజు గురువారం మధ్యాహ్నం పాత మున్సిపల్ ఆఫీస్ నిరాశ్రయుల ఆశ్రమం నందు లబ్బైక్ హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత్రి షబానా పర్వీన్ గారి ఆధ్వర్యంలో నిరాశ్రయుల ఆశ్రమం నందు మహిళలకు పురుషులకు వస్త్రదానం మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత, కార్పొరేటర్ రాజేశ్వరి మరియు టీడీపీ నాయకులు వందవాసి రంగన్న, రియాజ్ బాషా, షబానా పర్వీన్ గారి కుటుంబ సభ్యులు పాల్గొని నిరుపేదలైన నిరాశ్రయులకు అన్నదానం మరియు వస్త్రదానం కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. నమస్కారం, నా పేరు రాజేశ్వరి. 42 ఇక్కడ వచ్చినటువంటి నిరాశ్రయ ఆశ్రమ కేంద్రం ఏర్పాటు చేసిన డైరెక్టరు షబానా గారికి చాలా కృతజ్ఞతలు. ఆవిడ ఇది టూర్స్ అండ్ ట్రావెల్స్ నడుపుతున్నారు కదా, అది చాలా అందరికీ బాగా ఉపయోగపడుతుంది. అది అట్లాంటి వాటికి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి మేయర్ గారికి ధన్యవాదాలు. ఇంకా బాగా ఇది చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రం వృద్ధాప్యంలో ఉన్నవారు ఆశ్రయానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అలాగే మన మంత్రి నారాయణ గారు ఆదేశాల మేరకు ఈరోజు వృద్ధాశ్రమానికి రావడం జరిగింది. నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి లబ్బైక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో షబానా గారి ఈ స్థానిక కార్పొరేటర్ రాజేశ్వరి మేడం గారు ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వాక్వో బోర్డు చైర్మన్ అజీజ్ బాయ్ గారు ఆయన మేయర్గా ఉన్నప్పుడు ఇది స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నేను మేయర్గా ఉన్న నెల్లూరు నగరపాలక సంస్థ ద్వారా నా సహకారం కూడా అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులైన దేవరకొండ సుజాత గారు, మేయర్ గారు, రాజేశ్వరి గారు కార్పొరేటర్ ఇక్కడికి వచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఓల్డేజ్ హోమ్కి ఈరోజు వస్త్రదానము, అన్నదానము మా సంస్థ ద్వారా అందరికీ సహాయ సహకారాలు అందించడంలో చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి మేము పార్టిసిపేట్ చేస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.